Hi friends, welcome to our channel. Today discussing about the subject name వచ్చేసి తెలుగు మెథడాలజీ. తెలుగు మెథడాలజీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి బోధనా పద్ధతులు అనే టాపిక్ సంబంధించి కంటెంట్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్లో పొందుపరిచిన ప్రతి సమాచారం కూడా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ రిలేటెడ్ మాత్రమే ఉంటుంది కాబట్టి మన ఛానల్ మీరు తప్పకుండా ఫాలో అవ్వచ్చు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. కంటెంట్లోకి వెళ్ళినట్లయితే అభ్యసన ప్రక్రియలను నిర్దేశించడానికి ఉపాధ్యాయుడు అనుసరించే విధానమే బోధనా పద్ధతి అని చెప్పిన వారు వచ్చేసి స్టాన్లీ. ఆశించిన ఫలితాలను ఖచ్చితంగా సమర్థవంతంగా సాధించడానికి ఒక క్రమంలో నిర్మాణాత్మకంగా అమలుపరిచే విధానాలను కృత్యాలను కలిపి బోధనా పద్ధతి అని అయితే చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా బోధనా పద్ధతికి సంబంధించిన నిర్వచనం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పద్ధతి అంటే కాలి తాకిడి అని అర్థం. అంటే మెట్లు ఎక్కుతున్న వారు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఒక మెట్టు మీద కాలు పెట్టి పై మెట్టు ఎక్కడానికి ఏ విధంగా ప్రయత్నిస్తారో అలాగే విద్యార్థుల అభ్యసనాన్ని సమర్థవంతం చేసి వారు పై మెట్టుకు చేరడానికి ఉపాధ్యాయులు అనుసరించే పద్ధతినే బోధనా పద్ధతి అంటారు. బోధనా పద్ధతులు రూపొందించడంలో గల ముఖ్య సూత్రాలు అవైతే ఏంటో చూద్దాం ఇప్పుడు. బోధన పద్ధతులు రూపొందించడంలో గల ముఖ్య సూత్రాల్లో ఫస్ట్ వన్ చూసినట్టయితే తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి, తేలికైన విషయం నుంచి కఠినమైన విషయానికి, మూర్త విషయం నుంచి అమూర్త విషయానికి, ఆసక్తికర విషయం నుంచి శాస్త్రీయ దృక్పథంకు. ఫిఫ్త్ వన్ వచ్చేసి విశ్లేషణాంశాల నుంచి సమన్వయాంశాలకు. సిక్స్త్ వన్ వచ్చేసి సంపూర్ణత్వం నుంచి వివిధ భాగాల వైపుకు. ఈ సంపూర్ణత్వం నుంచి వివిధ భాగాలు అనే సూత్రం వచ్చేసి మనకు గెస్టాల్ట్ వాద సూత్రంగా కూడా మనం భావించవచ్చు అనమాట. ఈ విధంగా ఒక సబ్జెక్ట్ నుంచి మరొక సబ్జెక్టుకు మీరు జతపరుచుకుంటూ అయితే మీరు నేర్చుకోవచ్చు. అక్కడ సమాచారాన్ని ఇక్కడ సమాచారాన్ని అక్కడ ఒకదానితో ఒకటి లింకప్ చేసుకుంటూ అయితే మనం నేర్చుకోవచ్చు అనమాట. బోధనా పద్ధతులు రెండు రకాలు. మనకు బోధనా పద్ధతులు ఎన్ని రకాలని సింపుల్ వేలో టెట్లో కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా అయితే తెలుసుకోండి. బోధనా పద్ధతులు వచ్చేసి రెండు రకాలు. అవి వచ్చేసి ఒకటి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు, సెకండ్ వచ్చేసి విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. మొదట మనం ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు ఏవో చూసి తర్వాత విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు అయితే తెలుసుకుందాం. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు చూసినట్టయితే దీంట్లో ఉపాధ్యాయుడు క్రియాత్మకంగాను చురుకుగాను ఉండి విద్యార్థుడు వచ్చేసి స్తబ్దునిగా ఉండే పద్ధతులను ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి అని అయితే పిలుస్తారండి. ఇక్కడ ఉపాధ్యాయుడు మాత్రమే చురుకుగా అండ్ యాక్టివ్గా ఉంటాడు. దీంట్లో స్టూడెంట్ వచ్చేసి స్తబ్దుడిగా ఉంటాడు అనమాట. ఆ పద్ధతులు ఏవి అంటే ఉపన్యాస పద్ధతి, కథన పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఈ మూడు పద్ధతుల్లో ఉపాధ్యాయుడు మాత్రమే చురుకుగా క్రియాత్మకంగా ఉంటాడు. ఇందులో విద్యార్థి పాత్ర అయితే ఏమీ ఉండదన్నమాట. నెక్స్ట్ చూసినట్టయితే విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు. ఈ విద్యార్థి కేంద్రీకృత పద్ధతుల్లో విద్యార్థి క్రియాత్మకంగాను చురుకుగాను ఉండి ఉపాధ్యాయుడు మార్గదర్శకంగా ఉండే పద్ధతులను శిశు కేంద్రీకృత పద్ధతులు అని అయితే పిలుస్తారనమాట. ఇక్కడ వచ్చేసి మనకు విద్యార్థి క్రియాత్మకంగాను చురుకుగాను ఉంటాడు, టీచర్ వచ్చేసి మార్గదర్శకంగా ఉంటాడనమాట. ఇటువంటి పద్ధతిని విద్యార్థి కేంద్రీకృత పద్ధతి లేదా శిశు కేంద్రీకృత పద్ధతి అని అయితే పిలుస్తారు. ఈ విద్యార్థి కేంద్రీకృత పద్ధతిలో ఏమేమి ఉంటాయంటే ఏమి బోధించాలి, ఏ అంశం కంటే ఎవరికి బోధించాలి అనే అంశానికే ప్రాధాన్యత ఇవ్వడమే శిశు కేంద్రీకృత పద్ధతి. అంశం ఏం బోధిస్తున్నాం అన్నది కాదు ఇక్కడ ఇంపార్టెంట్, ఎవరికి బోధిస్తున్నాము అన్నది ఇంపార్టెంట్ అన్నమాట. విద్యార్థి యొక్క ఆసక్తి, అవసరాలు, విద్యార్థి స్థాయి తదితర అంశాలకు అనుగుణంగా బోధన చేపట్టడమే శిశు కేంద్రీకృత బోధనా పద్ధతి. అంటే ఇక్కడ ఎవరైతే విద్యార్థి ఉన్నారో వాళ్ళ ఆసక్తికి, వాళ్ళ అవసరాలకు, వాళ్ళ స్థాయికి అనుగుణంగా మాత్రమే బోధిస్తారు కాబట్టి ఇది శిశు కేంద్రీకృత బోధనా పద్ధతి అన్నమాట. ఇప్పుడైతే మనం శిశు కేంద్ర బోధనా పద్ధతికి సంబంధించి ఉదాహరణలు అయితే చూద్దాము. అందులో ఒకటి వచ్చేసి ప్రాజెక్ట్ పద్ధతి, నెక్స్ట్ వచ్చేసి నియోజన పద్ధతి, చర్చా పద్ధతి, ఆగమన నిగమన పద్ధతులు, కిండర్ గార్డెన్ పద్ధతులు, మాంటిసోరీ పద్ధతి. విద్యార్థులలో ఏ పద్ధతిలో నేర్చుకోవాలో నిర్ణయించుకుంటే ఏం నేర్చుకోవాలన్నా దానికన్నా వేగంగా నేర్చుకోగలుగుతారని చెప్పిన శాస్త్రవేత్త వచ్చేసి షుంక్ అండి. పైవన్నీ కూడా మనకు బోధనా పద్ధతులు. ఇది వచ్చేసి మనకు షుంక్ గారు ఇచ్చినటువంటి నిర్వచనం. విద్యార్థులు ఏ పద్ధతిలో నేర్చుకోవాలో వారు నిర్ణయించుకుంటే ఏం నేర్చుకోవాలనుకున్న దానికన్నా వేగంగా నేర్చుకుంటారు అని చెప్తున్నారు షుంక్.
నెక్స్ట్ వచ్చేసి మనం బోధనా నియమాలు లేదా బోధనా సూత్రాలు అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. తరగతి గదిలో ఉపాధ్యాయుని బోధన ఫలవంతం అయ్యేందుకు విద్యార్థులలో ఆశించిన ప్రవర్తన మార్పులు సాధించుటకు ఉపాధ్యాయుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన మౌలిక అంశాలనే బోధనా నియమాలు లేదా బోధనా సూత్రాలు అయితే పిలుస్తారు. ఈ బోధనా సూత్రాలు అనేది ఏ విధంగా కొనసాగుతాయో చూద్దాము. సరళత నుంచి క్లిష్టత వైపుకు, తెలిసిన దాని నుంచి తెలియని దానికి, ఇక్కడ మూర్తం నుంచి అమూర్తంకి అండి, మూర్తం నుంచి అమూర్తానికి, మొత్తం లేదా సమస్తం నుంచి భాగాలకు, ప్రత్యేక అంశం నుంచి సాధారణీకరణం, వాస్తవికత నుంచి ప్రాతినిధ్యం, ఆగమనం నుంచి నిగమనంకు, విశ్లేషణం నుంచి సంశ్లేషణకు మనం బోధన అయితే చేయాలన్నమాట. ఇవే బోధన యొక్క సూత్రాలు, బోధన యొక్క నియమాలు కూడా. నెక్స్ట్ వచ్చేసి పాఠ్య బోధన సోపాన క్రమం అనే దానికి సంబంధించి అయితే తెలుసుకుందాం. పాఠ్య బోధన సోపాన క్రమంలో చాలా ఇంపార్టెంట్ వచ్చేసి స్పెన్సర్ అండి. హెడ్బర్ట్ స్పెన్సర్ ప్రతిపాదించినటువంటి పాఠ్య బోధనలో 4 సోపానాలను అయితే ఇప్పుడు తెలుసుకుందాం. హెడ్బర్ట్ స్పెన్సర్ పాఠ్య బోధనలో 4 సోపానాలను ప్రతిపాదించాడు. అవి వచ్చేసి ప్రవేశం, ప్రదర్శన, పునర్విమర్శ, ఫోర్త్ వన్ వచ్చేసి గైహికం. ఈ 4 అంశాలకు సంబంధించి ఒక్కొక్క అంశానికి సంబంధించి సమగ్రంగా సమాచారాన్ని అయితే ఇప్పుడు తెలుసుకుందాం. హెర్బర్ట్ స్పెన్సర్ పాఠ్య బోధనలో 4 సోపానాలలో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రవేశం అండి. ప్రవేశం అనే టాపిక్ సంబంధించి అయితే ఇప్పుడు చూద్దాం. ఉపాధ్యాయుడు తరగతి గదిలో అడుగు పెట్టగానే పాఠ్య బోధనకు ఉపక్రమించడాన్ని ప్రవేశం అంటారు. దీనిలో మరలా 3 ఉపసోపానాలు అయితే ఉన్నాయి. అవి కూడా చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి పూర్వజ్ఞాన పరిశీలన, సెకండ్ వన్ వచ్చేసి ఉన్ముఖీకరణ, థర్డ్ వన్ వచ్చేసి శీర్షిక ప్రకటన. ఈ ప్రవేశంలోని ఉపసోపానాల్లో ఫస్ట్ వన్ అయినటువంటి పూర్వజ్ఞాన పరిశీలన దాని గురించి అయితే తెలుసుకుందాం. ఉపాధ్యాయుడు పాఠ్యబోధన కంటే ముందు విద్యార్థులకు గల ప్రాథమిక అవగాహనను, విషయాన్ని, భాష, సాహిత్యం, పరిజ్ఞానాన్ని లేదా లోకజ్ఞానాన్ని ఇందులో పరీక్షించవచ్చు. అంటే ఇతను పాఠ్యబోధన చేసేదానికంటే ముందే విద్యార్థులకు ఉన్నటువంటి ప్రాథమిక అవగాహనను ఈ పూర్వజ్ఞాన పరిశీలనలో పరిశీలించవచ్చు అన్నమాట, లేదా పరీక్షించవచ్చు. ఈ ప్రవేశంలోని ఉపసోపానంలో రెండవది అయినటువంటి ఉన్ముఖీకరణ గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఉన్ముఖీకరణ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఉన్ముఖీకరణ అంటే రెడీనెస్ ఇంగ్లీష్లో. ఇది ఆ రోజు చెప్పబో పాఠ్యాంశానికి సంబంధించినది. ఉన్ముఖం అన్నది ఒక మనోవైజ్ఞానిక పారిభాషిక పదం. విద్యార్థులను పాఠ్యాంశం పట్ల సంసిద్ధులను చేయడాన్ని ఉన్ముఖీకరణం అని అయితే అంటారు. ఉన్ముఖీకరణం అనగా పాఠ్య భాగం వైపు కార్యోన్ముఖుల్ని లేదా సంసిద్ధుల్ని చేయడాన్ని ఉన్ముఖీకరణం అని అయితే అంటారనమాట. ఈ సోపానంలో అడిగే ప్రశ్నల ద్వారానే ఆ రోజు చెప్పబో పాఠ్యాంశ శీర్షికను ఉపాధ్యాయుడు విద్యార్థుల నుంచి రాబడతారు. అంటే శీర్షిక ప్రకటన చేయబో అంశం ఏదైతే ఉంటుందో దాన్ని ఉన్ముఖీకరణలోనే ఉపాధ్యాయుడు రాబడతారనమాట. ఉపాధ్యాయుని బోధనా సాఫల్యం ఈ ఉన్ముఖీకరణ పైన ఆధారపడి ఉంటుంది. ఉపాధ్యాయుని యొక్క బోధనా సాఫల్యం దేనిపై ఆధారపడుతుంది అని క్వశ్చన్ అడిగితే మనం దీన్ని నేర్చుకొని ఉన్నట్టయితే ఉన్ముఖీకరణ అయితే మనం పెట్టచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రదర్శనం. ప్రదర్శనం చూసినట్లయితే ఇది వచ్చేసి హెర్బర్ట్ స్పెన్సర్ సోపానాల 4లో రెండవది అనమాట. ఇది ప్రదర్శన. ఉపాధ్యాయుడు ఉన్ముఖీకరణలో అడిగిన ప్రశ్నల ద్వారా పాఠ్య బోధనకు నిర్వహించడానికి దోహదపడే సోపానమే ప్రదర్శనం. ఉపాధ్యాయుడు ఉన్ముఖీకరణలో ఏ ప్రశ్నలు అయితే అడుగుతారో వాటి ద్వారా పాఠ్య బోధనను నిర్వహించడానికి దోహదపడే సోపానం ఏది అంటే మనకు ప్రదర్శనం అండి. ఈ ప్రదర్శనం అనే సోపానంలోని ఉపసోపానాలు ఆయా పాఠ్య బోధనను బట్టి మారుతూ ఉంటాయి. ప్రదర్శనలో ఉన్న ఉపసోపానాలు అనేవి ఆ బోధించే అంశం ఉంటుంది కదా, ఆ అంశాన్ని బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట. ఈ సోపానంలోనే ఆ రోజు బోధనకు సంబంధించి ఉపశీర్షికను కూడా పెట్టవచ్చు. క్వశ్చన్ ఇలా అడగచ్చు, క్రింది వానిలో ఏ సోపానంలో ఆ రోజు బోధనకు సంబంధించిన ఉపశీర్షికను కూడా పెట్టవచ్చు. అంటే ప్రదర్శన అనే సోపానంలోనే ఉపశీర్షికకు సంబంధించి ఎగ్జామ్స్ కూడా పెట్టవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి పునర్విమర్శ అండి. దీనినే మనం సింహావలోకనం అని కూడా పిలుస్తారు. సింహావలోకనంనే పునర్విమర్శ అని కూడా పిలుస్తారనమాట. ఇది వచ్చేసి ఉపాధ్యాయుని బోధన ఎంతవరకు విజయవంతం అయిందో నిర్ధారించేదే పునర్విమర్శ. నేర్చుకున్న అంశాలను తిరిగి నెమరు వేసుకోవడమే పునర్విమర్శ.
ఉపాధ్యాయుని బోధన ఎంతవరకు సఫలం అయ్యింది అని తెలిపేదే పునర్విమర్శ. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు గైహికం అండి. గైహికం అనగా ఇంటి పని అని అర్థం. గైహికం అనగా ఇంటి పని. దీన్ని ఆంగ్లంలో హోంవర్క్ అనేది అంటారు. దీనికి ఉపయోగాలు చూసినట్టయితే మనం విద్యార్థుల విరామ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. పాఠ్యాంశాల్లో పునర్బలనానికి ఉపయోగపడుతుంది. గ్రంథాల వినియోగానికి, లేఖన సామర్థ్యం పెంపొందించడానికి, మూల గ్రంథాలు, పరామర్శ గ్రంథాలు, నిఘంటువులను సందర్శించడానికి, ఉపాధ్యాయుడు తరగతి గదిలో ప్రవేశించగానే పాఠ్య బోధనలో అడుగుపెట్టే సోపానం క్రింది వానిలో ఏది అంటే ప్రవేశం అనేది చెప్పచ్చు. ఉపాధ్యాయుడు భాషకు సంబంధించి కానీ, సాహిత్యానికి సంబంధించి కానీ, లోకజ్ఞానానికి సంబంధించి కానీ విద్యార్థులను పరీక్షించే సోపానం క్రింది వానిలో ఏది అంటే పూర్వజ్ఞాన పరిశీలన అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఉపాధ్యాయుని బోధనా సాఫల్యం దీనిపై ఆధారపడి ఉంటుంది. ఉపాధ్యాయుని బోధనా సాఫల్యం వచ్చేసి మనకు ఉన్ముఖీకరణపై ఆధారపడి ఉంటుంది. ఇది వచ్చేసి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. ఉన్ముఖీకరణ, రెడీనెస్, సంసిద్ధులను చేయటం. విద్యార్థులను పాఠ్యోన్ముఖులను చేసే సోపానం క్రింది వానిలో ఏది? విద్యార్థులను పాఠ్యోన్ముఖులను చేసే సోపానం వచ్చేసి ఉన్ముఖీకరణ. నెక్స్ట్ వచ్చేసి మనం వేరే అంశాలు అయితే చూద్దాం. విద్యార్థులను పాఠ్యాంశం పట్ల సంసిద్ధులను చేసే సోపానం క్రింది వానిలో ఏది అంటే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ వచ్చేసి ఉన్ముఖీకరణం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనిషి ఇక్కడ మనసు ఎక్కడో అన్న విధానం ఉన్న విద్యార్థులను పాఠ్యాంశం వైపు మళ్లించే సోపానం క్రింది వానిలో ఏది? మనిషి ఇక్కడ మనసు ఎక్కడో అన్న విధంగా ఉన్న విద్యార్థులను పాఠ్యాంశం వైపు మళ్లించే సోపానం వచ్చేసి ఉన్ముఖీకరణ, రెడీనెస్, సంసిద్ధత. ఈ అంశం వచ్చేసి మనకు చాలా ఇంపార్టెంట్, ఉన్ముఖీకరణ. ఉపాధ్యాయుడు ఉన్ముఖీకరణ సోపానానికి కేటాయించిన సమయం ఎంత? ఉపాధ్యాయుడి యొక్క ఉన్ముఖీకరణ సోపానానికి కేటాయించిన సమయం వచ్చేసి 5 నిమిషాలండి. ఉపాధ్యాయుడు ఉన్ముఖీకరణం సోపానంలో అడిగే ప్రశ్నల సంఖ్య 5కి తగ్గకూడదు. ఇక్కడ మనం ఈ ఉన్ముఖీకరణకు కేటాయించిన సమయం 5, అక్కడ ఉన్నటువంటి ప్రశ్నలు 5 అని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఈలో ఒక నెంబర్ వచ్చేసి మనకు 5 అనమాట. ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇలాంటివి వచ్చేసి మనకు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా జస్ట్ అలా ఐడెంటిఫై చేసే బిట్లలో ఇలాంటివి ఒకటి ఉంటాయండి. వచ్చేసి 5వ ప్లేస్ కాబట్టి ఇక్కడ ఉన్ముఖీకరణ వచ్చేసి మనకు 5 నిమిషాలు 5 ప్రశ్నలు అని అయితే గుర్తుండిపోతుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఉపాధ్యాయుడు విద్యార్థులచే పాఠ్యాంశ శీర్షికను ఏ సోపానం ద్వారా రాబడతాడు? ఉపాధ్యాయుడు విద్యార్థులే పాఠ్యాంశ శీర్షికను ఏ సోపానం ద్వారా రాబడతారంటే ఉన్ముఖీకరణ ద్వారానే రాబడతాడు. అభ్యసనంలో ఉపాధ్యాయుడు చేయు పఠనం ఏ పఠనం? అభ్యసనంలో ఉపాధ్యాయుడు చేయు పఠనం ఆదర్శ పఠనం. అదే విద్యార్థులు చేసే పఠనం అయితే మాదిరి పఠనం. ఉపాధ్యాయుడు తన బోధన సఫలీకృతం అయ్యిందని గ్రహించుటకు తోడ్పడే సోపానం ఏది? ఉపాధ్యాయుడు తన బోధన సఫలీకృతం అయిందని గ్రహించే సోపానం వచ్చేసి పునర్విమర్శ. నెక్స్ట్ వచ్చేసి మనం ఆధునిక బోధనా పద్ధతులు అయితే చూద్దాం. ఆధునిక బోధనా పద్ధతుల్లో కంటెంట్ అయితే చూద్దాం. ఫస్ట్ మనస్తత్వ శాస్త్రం ఆధారంగా మరియు పిల్లల సహజ ప్రవృత్తులను, మనోవికాస దశలను, అభిరుచులను దృష్టియందు ఉంచుకొని రూపనిర్మాణం చేయబడిన విధానాలనే ఆధునిక బోధనా పద్ధతులు అంటారు. ఈ ఆధునిక బోధనా పద్ధతులు వచ్చేసి మనకు మనస్తత్వ శాస్త్రం ఆధారంగా, పిల్లల సహజ ప్రవృత్తుల ఆధారంగా, మనోవికాస దశలు, అభిరుచులు వీటన్నింటినీ కన్సిడర్ చేస్తూ రూపొందించినటువంటి బోధనా పద్ధతులే ఆధునిక బోధనా పద్ధతులు. ఈ ఆధునిక బోధనా పద్ధతులు అనేవి మొదట పాశ్చాత్య దేశాలలో ప్రయోగాత్మకంగా పరిశీలించబడి మంచి ఫలితాలు అక్కడ సాధించిన తర్వాతే విశ్వవ్యాపితం చేయబడ్డాయి అన్నమాట. పాశ్చాత్య దేశాల్లో జనించిన ఈ ఆధునిక బోధన విధానాలలోని లోపాలను సవరించి కొంత మార్పు చేర్పులతో మన విద్యా విధానానికి అనుకూలంగా మలుచుకొని ఇక్కడికి దిగుమతి చేసుకోబడ్డాయి అన్నమాట. వీటి యొక్క ఉపయోగాలు వచ్చేసి అభ్యసనాన్ని వేగవంతం మరియు సమర్థవంతం చేసి విద్యార్థుల మస్తిష్కాలలో సుస్థిరంగా శాశ్వతంగా నిలిపేలా చేయడమే ఈ ఆధునిక బోధనా పద్ధతుల ముఖ్య ఉద్దేశం. ఈ ఆధునిక బోధనా పద్ధతులన్నింటిలోకెల్లా అత్యుత్తమైన పద్ధతి ఏదంటే క్రీడా పద్ధతి. ఈ విధంగా మనం ఆధునిక బోధనా పద్ధతులు ఏ విధంగా ఏర్పడ్డాయి, ఏ ఉద్దేశంతో ఏర్పడ్డాయి, దాంట్లో అగ్రగణ్యమైనది ఏంటి అనేది మనం తెలుసుకున్నాం.
నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకు ఆధునిక బోధనా పద్ధతులన్నింటిలోకెల్లా అత్యుత్తమ పద్ధతి వచ్చేసి క్రీడా పద్ధతి. ఈ క్రీడా పద్ధతికి సంబంధించి నెక్స్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తున్నాను. పాఠశాల విద్యా వ్యవస్థ అనేది ఒక పెద్ద మహావృక్షం అయితే అందులో ఒక కొమ్మే ఈ క్రీడా పద్ధతి. ఆ క్రీడా పద్ధతి యొక్క కొమ్మకు మరో 2 చిరు కొమ్మలే మనకు మాంటిసోరీ పద్ధతి, ప్రొబెల్ పద్ధతి. వీటికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతూనే ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకు క్రీడా పద్ధతి చాలా ఇంపార్టెంట్ అండి. క్రీడా పద్ధతి ఎవరు కూడా మిస్ కావద్దండి. ఇంతటితో అయితే ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నాను.